అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఇది ఎలా వస్తుంది? ఇది అంత ప్రమాదకరమైన విషయమా? ముందుగా అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? మనం రెండు భాగాలుగా విభజిస్తే ప్రెగ్నెన్సీ అన్నది మనందరికి తెలుసు అది ఏంటి అనేది. ఎక్టోపిక్ అంటే ఎప్పుడు కూడా ఉండాల్సిన ప్లేస్లో కాకుండా వేరే ఎక్కడన్నా బయట మనకు ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో నార్మల్గా సాధారణంగా మనకు ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉండాలి? మనకు గర్భసంచిలో రావాలి ప్రెగ్నెన్సీ. అది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు గర్భసంచిలో కరెక్ట్గా ఆ రీజన్లో కాకుండా బయట ప్రదేశాల్లో అంటే ట్యూబ్స్లో కానీ లేదా అండాశయం మీద కానీ లేదా గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ దగ్గర కానీ ఇలాంటి వేరే ప్లేసెస్లో వెళ్ళి మన పిండం అతుక్కుంటే దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? వచ్చే దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఫస్ట్ రీజన్, కొంతమందికి ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయండి. సో ట్యూబ్లోనే గుడ్డు కణం కలిసి పిండం ఏర్పడుతుంది. ఆ పిండం ట్యూబ్ రిమైనింగ్ లెంత్ వచ్చేసి గర్భసంచిలో వచ్చి అతుక్కోవాలి. ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఆ లైనింగ్ బాగా దెబ్బతిని ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఆ పిండం అక్కడే అతుక్కునేస్తుంది ఫామ్ అయిన చోట. సో ఇన్ఫెక్షన్స్ ఒక రిస్క్ అనమాట. సెకండ్ వచ్చేసి ప్రీవియస్గా మీకు ఆ కింద భాగంలో ఏమన్నా సర్జరీస్ జరిగాయి అపెండిసైటిస్ కోసం కానీ వేరే ఏదైనా ఇంటెస్టైన్కి కానీ, దానివల్ల అతుకులు చేరుకున్నాయి. సో అతుకులు చేరుకున్న వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చే అవకాశాలు స్లైట్లీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్. ఇప్పుడు మేము టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో వెళ్ళే వాళ్ళలో స్లైట్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు అంటారండి మార్జినలీ. ఇది ఒకప్పటి విషయం. ఎందుకు అంటారు అంటే అప్పట్లో 3 ఎంబ్రియోస్ 4 ఎంబ్రియోస్ అంటే 3-4 పిండాలు ఒకటేసారి గర్భసంచిలో వేసేవాళ్ళు అనమాట. ఒకటన్నా అతుక్కొని మనకు ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని. కానీ ఇలా చేయడం వల్ల దానికి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఒకటి గర్భసంచిలో అతుక్కోవచ్చు, ఇంకొకటి వెళ్ళి ట్యూబ్లో అతుక్కోవచ్చు. సో ఇలా కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం హై ఉంటుంది. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ డేంజరస్సా? ఎందుకు ఇంత భయపడాలి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే? ఇప్పుడు నార్మల్గా మన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చినట్టయితే గర్భసంచి గోడలో మనకు మజిల్ ఉంటుంది, దాన్ని మనం మయోమెట్రియం అంటాం. సో ఇంత చిన్నగా ఉన్న గర్భసంచి పూర్తి ఒక 9 months బేబీని అకామిడేట్ చేయడానికి ఫైనల్ 9th monthలో మీ గర్భసంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చేరుకుంటుంది. అంటే ఆల్మోస్ట్ 9-10 రెట్లు ఇంక్రీజ్ అవుతా ఉంది దాని సైజులో. బ్లడ్ ఫ్లో కూడా అంతగా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా దీనికి సాధ్యం అవుతుంది అంటే ఆ మజిల్ లేయర్ ఉండడం వల్ల స్ట్రెచ్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ మల్టిప్లై అయ్యి మజిల్ లేయర్స్ మీకు ఆ యూట్రస్ సైజ్ అంతగా ఇంక్రీజ్ అవుతుంది. అదే మనకు ట్యూబ్లో జరగదు. ట్యూబ్లో మనకు మజిల్ లేదు. సో ట్యూబ్ ఏమవుతుందంటే ఒక 6 వారాల ప్రెగ్నెన్సీ వరకు ఎట్లాగోలాగా స్ట్రెచ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా పెరగలేదు, అందుకని ఇంకా బర్స్ట్ అవుతుంది. సో ట్యూబ్ రప్చర్ అయిపోయి మీకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సైన్ మీకు ఎలా తెలుస్తుంది? చాలా సివియర్ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అండ్ మీకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీరు సర్జికల్ ఎమర్జెన్సీ మీరు రష్ చేస్తే హాస్పిటల్కి స్కాన్ చేసినప్పుడు అవును ట్యూబ్లో వచ్చినట్టుంది ప్రెగ్నెన్సీ అన్న వెంటనే వాళ్ళు ఆపరేషన్కి తీసుకెళ్ళి ఆ ట్యూబ్ని తీసేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనం చాలా విజిలెంట్గా చూడాలి. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిందేనా? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి వాళ్ళు ఖచ్చితంగా సర్జరీకి ల్యాండ్ అయ్యి దాంట్లో ట్యూబ్ డెఫినెట్గా తీసేయాల్సిన సిచ్యువేషన్ వెళ్ళాల్సిందేనా అంటే మాత్రం అవసరం లేదండి. వీ కెన్ అవాయిడ్ దిస్. ఎలా అవాయిడ్ చేయాలి అంటే మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిసిన వెంటనే అర్లీగా మీరు ప్రెగ్నెన్సీ స్కాన్ వితిన్ 5-6 weeks దగ్గర ఫస్ట్ స్కాన్ షెడ్యూల్ చేసుకోవాలి. ఈ మొదటి స్కాన్ మెయిన్లీ ఎందుకు చేస్తాము అంటే గర్భసంచిలోనే మనకు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో ఇలా మనం అర్లీగా బై ఛాన్స్ అది గర్భసంచిలో రాలేదు బయట ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే మాత్రము ఇనీషియల్గా మనము మెడికేషన్తో దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం. దాన్నే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ లేదా మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. ఈ మెడికల్ మేనేజ్మెంట్లో భాగంగా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయండి. వాటి పేరు మెథోట్రెక్సేట్ అన్న డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్ని మీ బాడీ వెయిట్ పరంగా డోసేజ్ క్యాల్కులేట్ చేసి మీకు నడుముకి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అది ఎన్నిసార్లు తీసుకోవాలి, వీక్లీ వన్సా, ఇంకా ఎక్కువ టైమ్స్ తీసుకోవాలా, అవన్నీ మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు టైలర్డ్ ట్రీట్మెంట్ ప్రకారంగా మీకు అడ్వైస్ చెప్తారు. లేదు నువ్వు ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ లేదా మెడికల్ ట్రీట్మెంట్లో హెల్ప్ కావట్లేదు, మనం ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా మన ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతూనే ఉంది, మన బీటా హెచ్సిజీ వాల్యూస్ బ్లడ్ టెస్ట్లో పడట్లేదు, అలాంటి రేర్ సిచ్యువేషన్స్లో మాత్రమే సర్జరీకి ఎండ్ అవుతుంది.
వెళ్ళాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ కొన్ని ఎమర్జెన్సీలు వచ్చేస్తాయండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, బికాజ్ ఎర్లీ స్కాన్స్ జరిగి ఉండవు లేదా మిస్ అయి ఉంటాయి. సో లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళి ఎర్లీగా మనకు రప్చర్ అయిపోయింది అంటే మాత్రము ట్యూబ్ మనం ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రతి స్కాన్లో ప్రతి పర్సన్ ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తారు అని కూడా లేదండి, ఎందుకంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేయడం క్వైట్ డిఫికల్ట్. ఎర్లీ పార్ట్లో కొంచెం టైం పడుతుంది. ఆ టైం లోపలనే మీ ట్యూబ్ రప్చర్ అయిపోయింది అంటే మాత్రము ఎమర్జెన్సీగా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది, ఫర్ విచ్ మెనీ సెంటర్స్ ఇప్పుడు కాలంలో అరౌండ్ ద క్లాక్, దట్ ఈస్ 24/7 అవైలబుల్ ఉన్నారు, ఈవెన్ విత్ ల్యాబ్ సర్జన్స్ బీయింగ్ దేర్. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం కొన్ని కేసెస్లో ఉంటాయి. సో అందుకే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్న వెంటనే మనం దాన్ని లైట్గా తీసుకోకుండా టైమ్లీ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.